హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు ఇవి ఏంటో తెలుసండి, అందరికీ బేగా ఎక్కని కాకరకాయ అండి ఇది. అంటే అవి ఇలా చేస్తే అందరూ బాగా తింటారండి. మా పిల్లలు ఎక్కువ తినేవారు కాదు కాకరకాయ అంటే. నేను తినేదాన్ని కాదు చిన్నప్పుడు. కాకరకాయ అంటే ఒక కోకడేళ్ళలాగా అనిపించేది, అందుకని తినేదాన్ని కాదు. కానీ ఈ మధ్యన నేను చేయడం యూట్యూబ్లో చూసి కొన్ని నేర్చుకున్న పద్ధతుల్లో పాటు ఇలా చేయడం నేర్చుకున్నానండి. నేను కాకరకాయని బాగా చెక్కేసి, అంటే మరీ ఎక్కువ చెక్కకూడదండి, చేదన్నది పోతుంది. అందుకని అందులోనే బాగా చెక్కేసి అందులో ఉప్పు పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు వెనక్కి పెట్టేసుకోవాలండి. అప్పుడు నీరుగా మొక్కకి నీరు పడుతుంది. ఇప్పుడు మనం ఒక పక్కన పెట్టేసుకునేవి ఒక పెనంలో మనం మినప్పప్పు శనగపప్పు ఏ కొలత అయితే ఆ కొలత మనకి ఎంత కావాలంటే అంతండి. నేను అయితే 2 స్పూన్లు మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను. కొద్దిగా ఆవాలండి, అందులో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే కాకరకాయకి ఎప్పుడు చేదు ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఘాటు ఉండాలి, అందుకని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అందులో ఎల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకోవాలండి. మనం అందులో నూనె వేయక్కర్లేదు. ఈ లోపల కాకరకాయ అవి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈ లోపల మనం పెనం వేడి చేసుకొని అందులో నూనె వేసుకొని, అంటే కాకరకాయ వేగేలాగా నూనె వేసుకోవాలండి. మరీ ఎక్కువ నూనె వేసుకున్నారనుకోండి మీరు, ఆ నూనె అంతా మనకి చేదు అయిపోతుంది, అందుకే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు నూనె తక్కువ వేసుకొని వేయించుకోండి. అందులో చూసారా ఇలా పిండేసి మనం అందులో పెనంలో వేసుకోవాలండి. నీళ్ళు ఎలా ఉండిపోయో చూసారా, లాస్ట్కి మనం కాకరకాయ అంతా పిండితే ఆ వాటర్ రూపంలో కిందకు వచ్చేస్తుంది. ఆ వాటర్ రూపంలో వచ్చేసిన వల్ల మనకి తగ్గుతుంది. ఈ లోపల మనం చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. అందులో ఉప్పు పసుపు కొద్దిగా పంచదార అండి, మరీ ఎక్కువ కాదు, 1/2 స్పూన్ పంచదార వేసుకొని మిక్సీ చేసుకోండి ఒకసారి. ఇది మిక్సీ చేసుకున్నాక ఒక టమాటా పండు ముక్కలు కోసుకొని, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి ఇందులోని మనం ఒక టమాటా వేసుకొని చిన్న ముక్కల్లా కోసుకొని, అలాగే ఒక ఉల్లిపాయ కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని నీళ్ళు వేయక్కర్లేదండి ఇందులో. అలా గ్రైండ్ చేసేస్తే ఆ తడికి, టమాటా తడికి ఉల్లిపాయ తడికి పొడి సరిపోతుంది మనకి. ఇందులో నీళ్ళు వేయకుండా మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మన కాకరకాయలు వేగిపోయి కదండి, ఎర్రగా వేగడమే కదండి, ఉడికేలో కూడా చూసుకోవాలి. మీరు ఒక్కసారి ఉడకడం అది చూసుకోవాలి. చూసారా, ఇలా ఉడకడం అది చూడాలి. మనం ఇలా కోసుకుంటాం కాబట్టి ఆ వేగడం కూడా బాగుంటుంది. ఇందులో మనం మిక్సీ చేసిన ఈ ముద్ద అందులో పెట్టేసుకొని, అన్నిటిలో పెట్టేసుకొని మనం ఒక్కసారి మళ్ళీ వేయించాలండి. ఎందుకంటే ఆ వేడికి ఇంకా పచ్చివాసన ఉల్లిపాయ టమాటా కూడా వేగుతుంది. అందుకని ఒకసారి ఆ పెనంలో పెట్టి మూత పెట్టి ఒక్కసారి తీసి మళ్ళీ మనం ఈ ఉన్న ముద్దంతా అందులో వేసి ఆ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా అందులో వేసుకోండి. వేసుకుంటే ఇందులో మనకి చూసారా ఇలా వేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక్కసారి ఆ మసాలా దానికి పట్టాలండి. ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చేత్తో అంటే అట్ల పళ్ళతో కలపకుండా ఇలా కలుపుకోండి. అట్ల రేకుతో కలిపితే మనకి అట్ల పెనంతో అవి ముద్ద అవ్వదు, విడిపోదు, పొడిలాగా విడిపోదు. ఇలా చేసి అలా వేగిన వరకు ఇలా చూసారా ఎర్రగా వేగిపోయి, ఇలా వేగాక మనకి వేడి అన్నంలో పప్పు అన్నం అన్నా బాగుంటుందండి. కందిపప్పు కందిపప్పు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్న వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లో తిన్నా చాలా బాగుంటుందండి. ఉట్టి నెయ్యి అన్నంలో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు అన్నది ఉండదు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.